ప్రసిద్ధి చెందిన ప్రముఖ శైవ క్షేత్రాలలో పల్నాడు జిల్లాలోని కోటప్పకొండ శైవ క్షేత్రం ఒకటిగా విరాజిల్లుతుంది. త్రికూటచల నామస్మరణతో మానవాళికి మోక్షదాయకం సిద్ధిస్తుందని సాక్షాత్తు అగస్త్య మహాముని వర్ణించిన పవిత్ర పుణ్యభూమి ఇది. పావన కృష్ణానది తీరాన దక్షిణ భాగాన యల్లమంద, కొండాకావూరు గ్రామాల మధ్య గల పర్వత రాజే ఈ త్రికూటాచలం. ఏటా ఇక్కడే జరిగే మహాశివరాత్రి తిరునాళ్లు రాష్ట్ర పండుగ హోదాను సంతరించుకొని తెలుగు రాష్ట్రాల్లోని ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాయి. అసలు ఈ క్షేత్ర విశిష్టత ఏంటి? గొల్లభామ భక్తికి మెచ్చి పరమశివుడు ఇక్కడ ఎలా కొలువయ్యాడు? ఏటా అత్యంత వైభవంగా జరిగే తిరునాళ్లతో కోటప్పకొండ క్షేత్రం దేశవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచింది. పరమశివుడు ఇక్కడ కొలువై ఉండటానికి 11వ శతాబ్దం నాటి ఒక ప్రసిద్ధ పురాణ కథ ప్రచారంలో ఉంది. యాదవ కులానికి చెందిన ఆనందపల్లి అనే గొల్లబామ నిష్కల్మషమైన భక్తిని మెచ్చి బోళాశంకరుడు ఇక్కడికి తరలివచ్చాడు. ఆమె కోసం సాక్షాత్తు ఆ కైలాసగిరిని విడిచిపెట్టి ఈ రెండు పర్వతాల మధ్య పరమశివుడు కొలువై ఉన్నాడు. ఆనాటి నుంచి ఈ కొండ భక్తుల కోరికలు తీర్చే కల్పవల్లిగా ముక్తిని ప్రసాదించే దివ్యాధామంగా మారిపోయింది. అయితే పరమశివుడు ఇలా కైలాసాన్ని వీడి భువికి తరలి రావడం వెనుక ఒక ఆసక్తికరమైన ఆధ్యాత్మిక రహస్యం కూడా దాగి ఉంది. ఈ కోటప్పకొండ మహా శైవ క్షేత్రం స్టేట్ ఫెస్టివల్గా పేరు పొందిన యొక్క క్షేత్రం. ఈ క్షేత్రము కొన్ని దశాబ్దాల ముందు నుంచి కూడా ఈ దేవాలయం ఉంది. అంటే చోళరాజుల కాలం కన్నా ముందుగా స్వయంభూలింగము, అప్పటి నుంచి కూడా తర్వాత చోళరాజుల కాలంలో పునఃప్రతిష్ఠా కార్యక్రమం జరిగింది. 1000 సంవత్సరాలు అని చెప్పని శాసనాలు ఉన్నాయి. అయితే ఇక్కడ ఈశ్వరుడు దక్షిణామూర్తి స్వరూపంగా ఉంటాడు. అంటే దక్షయజ్ఞంలో ద్రాక్షాయణమ్మ వారు అంతర్ధానం అయిన తర్వాత పరమేశ్వరుడు కైలాసం వీడి భూలోకానికే తెంచి ఈ యొక్క దేవాలయానికి ఉత్తర వైపున్న శిఖరం మీద, ఎత్తైన శిఖరం మీద అక్కడ కూర్చొని తపస్సు చేశాడు ఈశ్వరుడు బ్రహ్మచర్యంగా, సన్యాసి రూపంగా అని చెప్పని. అలా చేస్తున్న సమయంలో తర్వాత బ్రహ్మాది విష్ణువు తర్వాత సర్వదేవతలు వచ్చి ఆ స్వామివారి యొక్క దర్శనార్థం కోసం అని చెప్పని మళ్ళీ వాళ్ళ లోకానికి తోడుకెళ్ళటానికని చెప్పని ఇక్కడ ఇప్పుడు మనం పూజలు అందుకున్న దేవాలయంలో ఇక్కడ శిఖరం మీద బ్రహ్మదేవుడు కూర్చొని తపస్సు చేశాడని, తర్వాత ఈ యొక్క దేవాలయానికి ఈశాన్య భాగంలో శిఖరం ఉన్నది, అక్కడ విష్ణుమూర్తి కూర్చొని తపస్సు చేశాడు. అదేంటంటే శివుడు కైలాసగిరిని విడిచి రావడంతో తీవ్ర మనోవేదనకు గురైన బ్రహ్మ మహావిష్ణువులు ఆయనను వెతుకుతూ ఇక్కడికి వచ్చారు. దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి బ్రహ్మ విష్ణువులు 1,000,000 మంది దేవతలతో కలిసి ఈ రెండు త్రికుటాల నడుమ ఘోర తపస్సు చేశారు. 1,000,000 మంది దేవతలు ఇక్కడ పూజలు చేశారు కాబట్టే ఈ స్వామిని కోటీశ్వరుడు లేదా త్రికోటేశ్వరుడిగా భక్తులు పిలుచుకుంటారు. ఇందులో బ్రహ్మదేవుడు తపస్సు చేసిన శిఖరాన్ని బ్రహ్మశిఖరంగా, మహావిష్ణువు తపస్సు చేసిన శిఖరాన్ని విష్ణు శిఖరంగా పిలుస్తారు. మంగళకరమైన శివనామస్మరణతో నిత్యం కోటప్పకొండలో యజ్ఞయాగాలు చేస్తుండటంతో ఇది పరమాపన శైవ క్షేత్రంగా వెలుగొందుతుంది. ఇలా దేవతలు తపస్సుకు మెచ్చి ఆ పరమేశ్వరుడు తనకంటే ముందే తన పరమ భక్తురాలికి ఒక అద్భుతమైన వరాన్ని ప్రసాదించాడు. నమస్తే అండి, మాది తూర్పుగోదావరి జిల్లా కాకినాడ. అయితే మేము గత 3 సంవత్సరాలుగా కోటప్పకొండ రావడం జరిగింది. చాగండి కోటేశ్వరరావు గారు చెప్పడం వల్ల మాకు ఇక్కడ ఈ క్షేత్రం ఉన్నదనేసి మాకు తెలిసింది. ఎప్పుడు కూడా అన్ని క్షేత్రాలు తిరిగాం కానీ కోటప్పకొండ ఎప్పుడు రాలేదండి. కానీ ఈ క్షేత్రం దగ్గరికి వచ్చిన తర్వాత జరిగిన అద్భుతం ఏంటంటే మేము ఒక వాహనం కొనుక్కోవాలని అనుకున్నామండి. ఖచ్చితంగా అది నెరవేరింది. అందుకే మళ్ళీ స్వామివారిని దర్శించుకోవడం కోసం మళ్ళీ మేము ఆ తండ్రి దగ్గరికి వచ్చాం. శివయ్య లీలైతే మాకు చాలా అద్భుతంగా, ఆయన మహిమ మాకు చాలా బాగా మా మీద దయతలిచి పెట్టారు. ఇలాంటివి మరికొంత మంది నమ్మి ఇక్కడికి రావాలనేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే కోరిన వరాలు ఇచ్చే శివయ్య ఎప్పుడూ కూడా మనస్ఫూర్తిగా అడిగిన వారికి అన్ని కోరికలు తీర్చే శివయ్య. ఆయన దయ ఉంటే మనకి అన్నీ ఉన్నట్టే. ఈ కోటప్పకొండ శివయ్య మట్టికి చాలా సత్యవంతుడు. ఈ స్వామివారి దగ్గరికి వచ్చి దర్శనం చేసుకుని ఆయన మనకు చేసిన మంచి చెడు ఏదైనా ఉంటే అందరికీ చెప్పి ఇంకో కొంతమంది రావాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
ఇక్కడికి రావడం అయితే నాకు చాలా ఆనందంగా ఉంది. ప్రబల జాతరకి రావాలని అనుకున్నాం సార్, మాకు జరగలేదు. ఈ సంవత్సరం ఆ శివయ్య ఆజ్ఞిస్తే రావాలి, ఆ ప్రభలు చూడాలనేసి నా ఆశ. ఆ తర్వాత ఆ శివయ్య దయ. తనను నమ్ముకున్న పరమ భక్తురాలు ఆనందవల్లి మాత భక్తికి మెచ్చుకున్న పరమశివుడు ఆమెకు ఒక గొప్ప వరం ప్రసాదించాడు. ఆనందమాత ఆలయంలో పూజలు చేసి మాత దర్శనం చేసుకున్న వారి కోరికలు మాత్రమే నెరవేరుతాయని స్వామి అభయమిచ్చాడు. ప్రతి ఒక్క భక్తుడు ముందుగా మాతను దర్శించుకున్న తర్వాతే తన దర్శనానికి రావాలని మహాశివుడు శాసించాడు. అందుకే కొండపైకి వచ్చే భక్తులు ముందుగా గొల్లబామ గుడిలోనే ప్రత్యేక పూజలు నిర్వహించడం ఇక్కడ ఆనవాయితీగా వస్తుంది. మహాశివరాత్రి పర్వదినాన చుట్టుపక్కల ప్రాంతాల నుండే కాక సుదూర ప్రాంతాల నుంచి భక్తులు ఇక్కడకు పోటెత్తుంటారు. ఈ విధంగా భక్తుల తాకిడి పెరగడంతో ఈ క్షేత్రం ఆధ్యాత్మిక. నేను తరచూ వస్తుంటాను ఇటువైపు ఈ కొండకి. మనం ఏదైతే అనుకున్నామో ఆ కోరిక నెరవేరుతుంది ఖచ్చితంగాని. అదే ఆ నమ్మకంతో మనం వచ్చి ఇక్కడ దర్శనం చేసుకోవాలి. మళ్ళీ కోరిక తీరిన తర్వాత కూడా దర్శనం చేసుకోవడం జరుగుతుంది. మహిమగల దేవుడు ఈ కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి. మా టంగుటూరు స్వామి, మాది స్వామి మొక్కుపూరి కోటప్ప స్వామి. వచ్చాము స్వామి దర్శనం అయింది, చేసుకున్నాం, బాగా కుదిరింది. ఇప్పుడు మా అమ్మ వచ్చి 30 సంవత్సరాలు మళ్ళీ వచ్చాం. స్వామి దర్శనం బాగా కుదిరింది, బాగా అంతా మంచి జరిగింది. స్వామి ఏర్పాట్లన్నీ బాగానే ఉన్నాయి. స్వామి మా వాళ్ళు ఎప్పుడు సంవత్సరం ఒకసారి వస్తారు. మా వాళ్ళు మేమేంటంటే ఇప్పుడు 30 సంవత్సరాలు మా అమ్మ వచ్చింది, మా తర్వాత మేము వచ్చినప్పుడు మొక్కుపూడి స్వామి ప్రారంభం తీసుకుని వచ్చాను. అందుకే ప్రతి ఏడాది కోటప్పకొండ తిరణాలకు లక్షలాది మంది భక్తుల రాకతో ఈ కొండ ప్రాంతమంతా హరహర మహాదేవ శంభో శంకర నామస్మరణతో మారుమోగుతోంది. ఇక్కడి తిరునాళ్ల వైభవం గుర్తించిన ప్రభుత్వం గత 2028లోనే దీనిని రాష్ట్ర పండుగ హోదాను కల్పించింది. ఆంధ్ర రాష్ట్రం నుంచి కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి సైతం అనేక మంది భక్తులు శివరాత్రికి ఇక్కడికి తరలివస్తారు. తాము వేసిన పంట చేతికి రావాలని, రైతులు కోరుకున్న కోరికలు నెరవేరాలని సామాన్యులు స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటారు. గతంలో 2 నుంచి 5 లక్షల మంది మాత్రమే వచ్చేవారని, ప్రస్తుతం ఆ సంఖ్య ఏకంగా 20 లక్షలకు చేరిందని త్రికుటచలేశ్వరుడి మహత్యం ఏ పాటితో అర్థం చేసుకోవచ్చు. ఈ అపారమైన భక్తజన సందోహమే కోటప్పకొండను దక్షిణ భారతదేశంలోనే ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక కేంద్రంగా నిలబెట్టింది. ఓం నమ శివాయ. మాది గుడివాడ నుంచి మేము పాత్సంచుల వ్యాపారస్తులు అండి. మా అసోసియేషన్ తరఫున మేము 15 మంది ఈ స్వామివారి దర్శనానికని వచ్చాం. మరి స్వామివారు కోరికలు తీర్చే కుక్కుటేశ్వర స్వామి అనేసి మాకు నమ్మకం. ఇదే విధంగా మేము ప్రతి సంవత్సరం కూడా ఇక్కడికి ఇచ్చేస్తాం. అలాగే ఇక్కడ దేవస్థానం వారి ఏర్పాట్లు కానీ కార్యక్రమాలు కూడా చాలా ఆనందంగా ఉంటాయి. అన్నీ కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది. దానికి ఆనందపడి కోరికలు తీర్చే స్వామివారని మేము ప్రతి సంవత్సరం ఇక్కడ రావడం జరుగుతుంది. పల్నాడు నడిబొడ్డున వెలిసిన కోటప్పకొండ క్షేత్రం నిత్యం భక్తుల పాలిట కొంగు బంగారమై విరజిల్లుతోంది. ఏటా కోటప్పకొండకు వచ్చే భక్తుల సంఖ్య రికార్డు స్థాయిలో పెరుగుతుండటంతో త్రికుటేశ్వరుడి మహిమ దేశవ్యాప్తంగా విస్తరిస్తుంది. మహాశివరాత్రి నాడు భక్తులు కట్టే రంగురంగుల విద్యుత్ ప్రబల కాంతుల్లో త్రికుటాచలం శైవ నగరంగా వెలుగొందుతోంది.